పోయినసారి 9,000 కోట్లు పెట్టిండ్రు, ఈసారి 11,000 కోట్లు పెట్టిండ్రు. ఇంకా 80,000 కోట్లు 3 సంవత్సరాలు 3 బడ్జెట్లు పెట్టడం సాధ్యమా? ఋషి గారు చెప్పండి. మీరు నేను ఎందుకు అంటున్నా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం, విద్యకు సంబంధించి కూడా మీరు 15% అని పోయినసారి చెప్పిండ్రు, 7%. ఒక్క నిమిషం కాంగ్రెస్ పాయింట్ ఏదో ఋషి గారు విమర్శ చెప్పలేరు. విద్య బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రాధాన్యత అని చెప్పినటువంటి అంశం కాబట్టి బీసీలకు సంబంధించి కూడా 20,000 కోట్లు. పుల్లారావు గారు దయచేసి ఉండండి. వారిని కూడా ఒకసారి మాట్లాడిద్దాం, లేట్ గా వచ్చారు కదా పుల్లారావు గారు. ఒకసారి నేను 20,000 కోట్లు 80,000 కోట్లు మిగతా బడ్జెట్ పెడతాను. కాబట్టి నేనేమంటున్నా, ఇవి కేవలం మీరు చెప్తున్నారు గిట్ల గిట్ల లేపుతున్నారు. ఋషి గారు మొత్తం ఇట్లా లేపుతలేరు. ఒకేసారి పుల్లారావు చెప్పినట్టు ఇట్లా 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 లేపి ఇట్లా అంటారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ అట్లా అంటే ప్రజలు దేవప్రసాద్ గారు మీకు తెలియదు ఏముంది, అందరినీ నిరాశపరిచింది. పుల్లారావు గారు అన్నట్టు తెలంగాణ ప్రజలు చాలా సునిశ్చితంగా ప్రతిదీ గమనిస్తారు. వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మాట్లాడతారు. అది మనం అంటే ఏ రాష్ట్రం ఎంత, ఆంధ్రప్రదేశ్ లో చూసాము, తెలంగాణలో చూసాము, పక్కన ఉన్న ఢిల్లీలో చూసాము. ప్లీజ్ అప్పులకు సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల శాసనసభలో మేము 1,58,00,000 కోట్లు అప్పులు తీసుకొచ్చినాం. అందులో 1,53,00,000 కోట్లు మేము పేమెంట్ చేసినాం అప్పులకు అని చెప్పిండు. మొన్న రవీంద్ర భారతి మీటింగ్ లో ఏం చెప్పిండు, 18,500 మా రెవెన్యూ రాబడి, మా సొంత రెవెన్యూ రాబడి, అందులో 6,500 కోట్లు ఉద్యోగుల జీతాలకు పోతున్నాయి, 6,500 కోట్లు నేను అప్పు కడుతున్నా అన్నాడు. 6,500 కోట్లకు సంబంధించినటువంటి డబ్బు గాని, 1,53,00,000 సంబంధించినటువంటి అప్పు గాని ఇలా బడ్జెట్ కాపీలో రిఫ్లెక్ట్ కాలేదు. కేవలం 30,000 కోట్లు మాత్రమే కట్టినట్టు రిఫ్లెక్ట్ అయింది. దీనికి సంబంధించి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇస్తారేమో చూద్దాం. పుల్లారావు గారు చెప్పండి, మీ తర్వాత ప్రొఫెసర్ గారు మాట్లాడితే క్లోజ్ అవుతుంది. దేవిప్రసాద్ గారు మీ ప్రభుత్వంలో చాలా బాగా చేశారు. రైతు భరోసా మీకు తెలుసు, నేను ఎప్పుడు కేసీఆర్ ప్రేస్ చేస్తూ ఉంటాను, మీకు బాగా తెలుసు కదా, ఆయనే స్టార్ట్ చేశారు. కానీ కొన్ని ట్రిక్స్ మీరు కూడా చేశారు. ఆ గొర్రెలు మేకలు లారీలో పెట్టి తిప్పి 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 ఆ ఊర్లో ఇస్తున్నాం ఈ ఊర్లో ఇస్తున్నాం అని ఎక్కడ ఇవ్వలేదు. మీకు తెలుసు, నాకు తెలుసు. అది మీకు తెలుసు, మీరు ఒప్పుకోలేరు. కానీ ఎలా వెళ్ళిపోయే లారీలు ఏ ఊరు ఇస్తున్నారంటే పక్క ఊరు అంటున్నాడు. ఆ లారీ ఎలా తిరిగి ఆఖరికి ఏమైందో. సో రేవంత్ రెడ్డి గారికి అలా చేయమని చెప్పట్లేదు, ఏదో ఫ్రాంక్ గా వచ్చి ప్రజలకు చూడు ఇలా ఆయన చేస్తానయ్యా కాదు. పుల్లారావు గారు మీరు చెప్పడానికి ఏముంది, సులువే. అట్లా కాదు, మీరు నేను చెప్పొచ్చు కాదు, మీరు నేను రేపు ఎన్నికలకు వెళ్దాం బాబు నాకు ఓట్లేండి అని అడగం. మనకి చెప్పడానికి ఏముంది, పోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇదిరా బాబు పరిస్థితి అంటేనే ఏకేస్తున్నారు అక్కడ నేషనల్ మీడియాలో. ఇప్పుడు 6 గ్యారంటీల్లో ఒక్కటి కానీ చెయ్యలేని అన్నారా, అయిపోయింది. ఇంకా ఆయన నడవనివ్వరు అసలు. ఫస్ట్ టైం కేసీఆర్ కి 2018లో ఆయన ఇమేజ్ మీద ఆయన ఒక ఆనెస్ట్ మ్యాన్, ఆయన ఏదో చేయగలని చేసేయడం వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అవునా ఎవరైనా ఆ క్రెడిబిలిటీ ఆయన మెయింటైన్ చేసుకోవాలా వద్దా ఇమేజ్కి. పబ్లిక్ లో ఆయన పెద్ద మనిషి, ఆయన మాటకి ఏదో చెప్పాడయ్యా జరగట్లేదు అన్నాడు, ఎక్సెప్టెన్స్ వస్తుంది. ఇలా ఇక్కడ అక్కడ మేకలో ఊర్లు తిప్పినట్టుగా అయితే ఇది అక్కడికి పోతుంది. 10 మంది టైం ఉంది కదా ఇంకా పుల్లారావు గారు. కాదు టైం ఉంది కదా, ఇంకా కాదు 3.5 ఏళ్ళ టైం ఉంది. 3.5 ఏళ్ళ టైం ఉంది. అదే అంటే చేసుకోవచ్చు. ఎప్పుడు పట్టుకుందాం అంటే నేనేమంటానంటే, ఎప్పుడు పట్టుకుందాం అంటే ఏడాదికి ముందు, ఎన్నికలకు ముందు ఏడాదికి ముందు ఈ 6 గ్యారంటీల్లో కనీసం 80% పైగా, నేను క్లియర్గా చెప్తున్నా, కనీసం 80% పైగా చెయ్యకపోతే ఆవిడ ఇందిరా శోభన్ గారు కూడా సమాధానం చెప్పుకోలేరు. ఏం ప్రొఫెసర్ గారు ఒప్పుకుంటారా నా వాదంతో? సీతారాం నాయక్ గారు.